హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి మనము పిల్లరా మరి దేవుడు మనకు నిర్దిష్ట ఈ సమయాన్ని బట్టి ప్రభుని మరి పాటల ద్వారా దేవుని స్తుతించుకోగలిగాం. సపర్ల ద్వారా వాద్యాల ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన మరి ఆయన అనుగ్రహించిన కృపను బట్టి మనం ఆయన ప్రేమించి ఆదరించడానికి ప్రభు కృపతో ఇచ్చేశారు. ఈ సమయంలో మన దేవుని వాక్యానికి అర్థము 2వ దినవృత్తాంతాల పుస్తకము 13వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, మీరు అందరూ కూడా ఆలకించండి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముంది. ఈ పరిశుద్ధ వాక్యం మనందరం కూడా ఒకసారి నాతో కలిసి చదవండి. అందరూ కూడా చెప్పండి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి కానీ యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయముందిరి. ఈ పరిశుద్ధ వాక్యములో దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుని సహాయం కొరకు. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా వందనాలు. ఆశ్చర్యకుడా నీ ఆశ్చర్య ప్రేమ కొరకు స్తోత్రాలయ్యా. ప్రభా తండ్రి, నీ యొక్క అపారమైన ప్రేమ ఉన్నతులైన నీ దయ కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో ప్రభా నీ యొక్క అల్పుడమైన మమ్మల్ని ప్రేమించి ఎంతవరకు పాటల ద్వారా మేము తెలుసుకునే వాద్యం ద్వారా సూచిగా ఆలోచించావు. జరిగిన ప్రభా నాయన తండ్రి, నాయన కూడికంతతో ప్రభా జరిగిన సాన్నిధి సహాయం తోడుగా ఉంచారు. పరిశుద్ధాత్మ తండ్రి, మరి ప్రభు ఈ సమయంలో నీ గర్భంలోకి వస్తున్నామయ్యా. ఆశని సిలుజాడు మారుపరుచుకుని నా నోరుని బోరగా వాడుకోండి. ప్రభావిని నిలుచుండి నీ బిడ్డలు ఉంటున్న యొక్క దైవ సందేశాన్ని ఆలోచిస్తుండగా వెనకలేసేలు గ్రహించి మనసు దయచేయండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి వాక్య భాగాన్ని వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ రాకడకు సిద్ధపరిచి మహిమాకాండ తప్పడం పొందుకోమని ఏ సేవలను ప్రార్థించి వీటిని పరిగెత్తున్నాం తండ్రి. ప్రభునిందు నాకు అత్యంత ప్రియులరా, మరి ఇక్కడ ఇశ్రాయేలు వారు యోధావారు అనే 2 తెగలుగా మనకు వాక్యంలో చూస్తున్నాం. అంటే ఒకే తెగకు చెందిన వారు, ఒక కుటుంబానికి చెందిన వారే. ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు. ఎవరండి? యాకోబు సంతానానికి దేవుడు యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చి ఇశ్రాయేలు అనగా యాకోబు సంతానం. దేవుడికి స్తోత్రం. ఒక తండ్రి బిడ్డలే. అయితే వీరిలో 2 వర్గాలుగా మరి విడిపోయారు. ఇశ్రాయేలు ఎంతమంది? 12 మంది. అదే ఒక తండ్రి కొడుకులు 12 మంది. ఈ 12 మంది కూడా 2 వర్గాలుగా 2 సమూహాలుగా విడిపోయారు. ఒకరేమో యోధావారిగా అండి, ఇద్దరేమో యోధా గోత్రం వారుగా, 10 మంది ఏమో ఇశ్రాయేలు. అయితే ఈ 2 తెగలుగా ఇలాగ ఎందుకు విడిపోయారు అంటే, ఒక తండ్రి బిడ్డలు ఎందుకు ఇలాగా వేరు అయ్యారు అంటే దానికి గల కారణాలు ఉండక మానవు బైబిల్లో. అంటే ఇశ్రాయేలు మొదటి పరిపాలించిన రాజు సౌలు తర్వాత ఎవరు పరిపాలించారంటే దావీదు పరిపాలించారు. దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో దావీదు నన్ను పూర్ణ మనసుతో నువ్వు అనుసరించావు కనుక ఇదిగో నీ సంతత నీ గర్భంలో నీ గర్భవాసి మరి నీ సింహాసనం మీద ఉండక మాంటయ్యా అని చెప్పి ఆనాడు దావీదును దేవుడు ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు దావీదు అంటాడు, అయ్యా మరి ఇదిగో మరి ఇంకొక నా గోత్రం ఇశ్రాయేలు 8 మరి అప్పుడు నేను నన్ను నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మరి ఇదిగో నా సంతతిలో నుండి నా గర్భవాసం నుండి నా గోత్రకర్తలో మరి అప్పుడు నన్ను ప్రేమించి ఇంత యోగ్యతను ప్రసాదించావు దేవాన్ని ప్రార్థన చేసుకుని దేవుని కనపరుచుకున్నారు. అయితే ఇంతకీ తర్వాత దావీదు కాలం అయిపోయింది. తర్వాత ఎవరి కాలం వచ్చింది? సొలొమోను పరిపాలన చేశాడు. సొలొమోను పరిపాలన అనంతరం సొలొమోను పరిపాలనలో శత్రువు అనేవాడు ఎవరికి కూడా అవకాశం లేకుండా సొలొమోను బాగా పరిపాలన చేసి సొలొమోను పేరు అర్థం ఏంటి? సమాధానకర్త. దేవుడికి స్తోత్రం. సొలొమోను పరిపాలించిన కారణం యుద్ధాలు అనేది లేవు. శత్రువు అనేవాడు ఎక్కడ కూడా
శత్రువు అనేవాడు సొలొమోను పరిపాలనలో నిలవడానికి భయపడిన దినాలు. అయితే సొలొమోను కాలంలో యెరోబాము అనే ఒక అతను సొలొమోను ఉన్న దినాల్లో ప్రాణభయం చేత అతను ఐగుప్తుకు పారిపోయాడు. ఎవరో యెరోబాము అనే అతను. అదే సొలొమోను తర్వాత కాలంలో చనిపోయాడు, ధరించాడు. తర్వాత సొలొమోను తర్వాత రెహబాము వచ్చాడు. ఇక్కడ మనము ఈరోజు ఈ పాఠానికి మరి మూల విషయాలుగా మనం అర్థం చేసుకోవాలంటే ఇశ్రాయేలు రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. ఎప్పుడు విడిపోయిందంటే సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము వచ్చాడు కుమారుడిగా. ఆ రెహబాము ఏమన్నాడంటే, రెహబాము దగ్గరికి ప్రజలు వచ్చి అడిగారు, రెహబాము రాజా, ఇదిగో మరి మీ తండ్రి మాతో వెట్టి సాగిలు చేయించుకున్నాడయ్యా, మరి మాకు చాలా బరువులు మా మీద మోపాడయ్యా, కాబట్టి నీవు మరి నీ తండ్రి తర్వాత రాజుగా వచ్చే కనుక మమ్మల్ని అర్థం చేసుకుని మా మీద మరి భారాన్ని తెలియచేవయ్యా, మా మీద మరి భారాన్ని మాకున్న మరి యొక్క పనుల భారాన్ని తెలియచేయ్యా అని అడిగాడు. సరే మరలా నేను మీకు కౌలు చేస్తాను రండి అన్నాను. తర్వాత రెహబాము ఏం చేశాడంటే తండ్రితో ఉన్న పెద్దలు పిలిపించి అడిగాడు. ఏమని అడిగాడంటే చాలా శ్రద్ధగా ఆలకించాలి ఈ విషయాలు. రెహబాము సొలొమోనుతో ఉన్న పెద్దలు పిలిపించి, ఇదిగో ప్రజలు వచ్చి నా తండ్రి మరి వారి మీద బలమైన కాడి ఊపాడు అని వాళ్ళు చెప్తున్నారు, కనుక ఇప్పుడు ఏం చేయమంటారని అడిగాడు. అడిగితే రాజు చిరకాలం జీవి మరి వృద్ధులను కాక, అయితే నీ తండ్రి మరి వారి మీద కఠిన దాస్యాన్ని మోపడమే కట్టే, అయితే నువ్వు నన్ను తేలిక చేసినట్లయితే రాజు చిరకాలం వదులుతాడు, రాజుతో ప్రజలు ఉంటారయ్యా అని చెప్పాడు. సరే అలాగే మిమ్మల్ని మళ్ళా పిలుస్తారు వెళ్ళిపోన్నాడు. తర్వాత రెహబాము ఏం చేశాడంటే తన తోటి స్నేహితులను పిలిచాడు. తనతో పెరిగిన స్నేహితులు ఎవరిని పిలిచాడు. వాళ్ళు అడిగాడు, ఇదిగో మరి ప్రజలు వచ్చి నేను ఇప్పుడు రాజులయ్యాను కదా, ఈ రాజులైన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు ప్రజలు నన్ను అడుగుతున్నారు, నా తండ్రి మోపిని కాడి నుంచి ఏం చేయమంటున్నారు, అయితే ఇదిగో పెద్దలు సమర్థిస్తే నిజమే రాజా వాళ్ళు చేతి చేయమని అడిగితే అప్పుడు ఎవరిని ఆలోచించారంటే, లేదు నీ తండ్రి మోపిన కాడిని మరి నువ్వు తేలిక చేస్తే కనుక నువ్వు ప్రజల్లో తేలికైపోతావు, ప్రజలకి లోపైపోతావు. అలా కాదు, నువ్వు రాజువు కాబట్టి నీ మాటకు అధికార దండం ఉంది కాబట్టి, నీ దగ్గర అధికారమైన దండం నీ చేతిలో ఉంది కాబట్టి ప్రజల మీద నువ్వు నీ తండ్రి కంటే అధిక భారాన్ని మోపు అని సలహా ఇచ్చాడు. ఆ సలహా అంటే తను అహంకార పూరితమైన మనసు ఏంటి అంటే యవనస్తులు చెప్పిన మాటలు నచ్చింది. వెంటనే ప్రజలు పిలిపించిందిగో నా తండ్రి కాడి కంటే మీ మీద ఇంకా బరువైన కాడిని నేను మీ మీద మోపుతున్నాను. ఎప్పుడైతే అలాగా రాజు సెలవిచ్చాడో అక్కడ వివాదం ఏర్పడింది. ఆ వివాదం ఏంటంటే పిల్లల 2 శాఖలుగా ఇశ్రాయేలు యోధావారు ఇశ్రాయేలు శాఖగా చీలిపోయారు. అండి 2గా చీలిపోయారు. అప్పుడు పిల్లల ఇశ్రాయేలు పరిపాలించే వాళ్ళేమో ఎవరు ఎన్నుకున్నారంటే యెరోబామును ఎన్నుకున్నారు. యోధావారేమో రెహబామును పట్టాభిషేకం చేశారు. వీరిద్దరూ కూడా ఇద్దరు అంటే ఇద్దరు ఇప్పుడు ఇశ్రాయేలుకి ఎంతమంది రాజులు అయ్యారు? 12 గోత్రాలకే 2 రాజులు అయ్యారు. ఇశ్రాయేలు పరిపాలించే రాజు మొదటి సౌలు రాజు, తర్వాత దావీదు రాజు, సొలొమోను రాజు. కానీ ఇప్పుడు ఆ 12 గోత్రాలకి 2 వర్గాలుగా విడిపోయారు. ఇశ్రాయేలు 10 గోత్రాలు, యోధా గోత్రాలు 2 గోత్రాలుగా విడిపోయినప్పటికీ అయితే పిల్లలు విడిపోయిన తర్వాత వీళ్ళకి వారికి మళ్ళా వివాదాలు జరుగుతున్నాయి, పడతలేదు, గొడవలు అవుతున్నాయి. ఒక రోజున వీరిరువురికి కూడా చాలా భయంకరమైన యుద్ధం గొడవ రేగింది. ఆ గొడవ రేగినప్పుడు అంటే ఈ రోజున మనం చాలా ముఖ్యమైన పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఆ వివాదంలో మరి ఒక విషయాన్ని ఇశ్రాయేలును పరిపాలించే ఆ రాజు అంటే అబీయా కాలం వచ్చింది. చూడండి 13వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 3వ వచనంలో అబీయాకును యెరోబాములకు యుద్ధము కలుగుగా అబీయా 4 లక్షల మంది పరాక్రమశాలులు సైన్యం ఏర్పరచుకుని యుద్ధములకు సిద్ధం చేసి, దేవుడికి స్తోత్రం. ఏం జరిగిందంటే ఇక్కడ యుద్ధం జరిగింది.
ఎవరెవరికి అంటే యోధా గోత్రం వారికి ఏంటి, అలాగే మరి ఇశ్రాయేలు వారికి. ఈ రెండు వర్గాల గారికి ప్రజలు ఇప్పుడు రెహబాము సరిపోయాడు, తర్వాత అబియా వచ్చాడు. అబియా యోధా గోత్రానికి రాజు అయ్యాడు. అప్పుడు అబియా సైన్యం ఎంతమంది ఉన్నారంటే 4 లక్షల మంది ఉన్నారు. అంటే యోధా గోత్రం మరి ఎంతమంది ఉన్నారు అక్కడ? 4 లక్షల మంది ఉన్నారు. మరి తర్వాత యెరోబాము ఎంతమంది ఏర్పాటు చేసుకున్నాడు? 8 లక్షల మంది ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచుకుని ఒకళ్ళొకరు ఎదురెదురుగా వ్యూహాలు పరుచుకున్నారు. వ్యూహాలు పరుచుకుని ఇంకా ఇద్దరు కూడా కొట్టుకోవాలి. ఇంకా ఇద్దరు కూడా ఇరువైపులు రాజులు ఏంటి, అటువైపు ఉన్న రాజు ఇటువైపు రాజు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ టైంలో మరి అబియా 4వ వచనం చూసినట్లయితే అప్పుడు అబియా ఏమంటాడంటే, యోధా రాజు ఏమంటాడంటే, ఏమన్నాడట? అప్పుడు అబియా ఇశ్రాయేలు మందు పెనురాయిని కొండ మీద నిలిచి ప్రకటించినది ఏమనగా, యెరోబామా అంటే ఇశ్రాయేలు వారులారా, మీరందరూ నాకు చెవికి ఆలకించండి. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలు దేవుడిని యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాలజాలని నిబంధన చేసి దాన్ని వారికి ఇచ్చిందని వారు మీరు తెలుసుకుందరు కదా. ఆయనను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడు యెరోబామాకి పరికుమారుల దృష్టితో కలిసి లేచి తన యజమానులుగా తిరుగుబాటు చేసింది. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్యదేశంలో నుండి ధైర్యం లేనివాడే వారిని ఎదిరించుటకు శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధం చేయడానికి సిద్ధమైంది. ఇప్పుడు దావీదు సంతతి వారి వశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధం చేయ తెగించుదమా నీ తలచుచున్నారా? మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యెరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ వద్ద ఉన్నవి. ఇక్కడ అబియా మాట్లాడుతున్నాడు. అబియా ఏమన్నాడంటే, ఇదిగో ఇప్పుడు మీరు యుద్ధం చేయడానికి వస్తున్నారు మా మీద. ఎవరిని? ఇశ్రాయేలు పరిపాలించే యెరోబాముతో కలిసి మీరు మాతో కలిసి యుద్ధం చేయడానికి వస్తారండి. ఎవరితో యుద్ధం చేయడానికి వస్తారంటే అక్కడ 8వ వచనంలో ఏంటి, యెహోవా రాజ్యంతో మీరు యుద్ధం చేయడానికి తెగిస్తూ ఉన్నారు. ఎవరితో చదువుతున్నాడు ఈ మాటలో? ఇశ్రాయేలుతో చదువుతున్నాడు. మీరు ఎవరితో యుద్ధం చేయడానికి వస్తారంటే మాతో కాదు, మేము 4 లక్షల మంది ఉన్నాం, మీరు 8 లక్షల మంది ఉన్నారు. కానీ మీరు యుద్ధం చేసేది ఎవరితో చేస్తున్నారంటే యెహోవా రాజ్యంతో యుద్ధం చేయ తెగించమని తలంచుకుంటున్నారు. దేవుడితో యుద్ధం చేయాలనుకుంటున్నారు మీరు అన్నాడు. అంటే ఆ మాట అనడానికి గల కారణం ఏంటంటే ఆ మాట అనడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు పరిపాలించే యెరోబాము రాజు మీకు అక్కడ అన్నాడు, మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలు మీ వద్ద ఉన్నది. మీరు ఎవరిని ఆధారం చేసుకున్నారంటే దేవుడిగా బంగారు దూడలను ఆధారం చేసుకున్నారు. మేమైతే ఎవరిని ఆధారం చేసుకున్నాము? ఇశ్రాయేలు దేవుని ఆధారం చేసుకున్నాం. మీరు బంగారు దూడలు ఆధారం చేసుకుని బంగారం అంటే అధికారానికి చూసిన సంపన్ను, బంగారు దూడలు ధనానికి చూసిన, బలానికి చూసిన, ఈ లోకంలో ఎవరిని ఎక్కువగా సన్మానిస్తారు, ఈ లోకంలో ఎవరిని ఎక్కువగా పొగుడుతూ ఉంటారంటే ధనం ఉన్న వారిని పొగుడుతారు, అంటే అధికారము బలము ఉన్నవాడిని పొగుడుతూ ఉంటారు. అయితే అలాగే ఇక్కడ యెరోబాము మరి ఇశ్రాయేలు 8 లక్షల మంది ఉన్నారు, యోధావారు మాత్రము 4 లక్షల మంది ఉన్నారు. గొప్ప సైన్యము యెరోబాముకు ఉంది. అయితే ఈ గొప్ప సైన్యం గురించి మా అబియా అన్నాడు, ఇదిగో మీరు మీ దేవుని, మేమైతే దేవుని ఆధారం చేస్తున్నాం, మీరైతే యెరోబాము చేయించిన దూడలు బంగారు దూడను ఆధారం చేసుకున్నారు. కాబట్టి మీరు మళ్ళీ అక్కడ అన్నారు, మీరు అయితే మాతో యుద్ధం చేయడానికి వస్తున్నారు. అయితే చూడండి 9వ వచనంలో, మీరు అహరోను సంతతి వారైన యెహోవాను యాజకులుగా లేవీయులను తోసివేసి అన్ని జనులు చేయనట్లు మీరు మీ కొరకు దహనబలులను నియమించుకుంటారు కదా. అంటే ఇశ్రాయేలు వారు ఏం చేస్తున్నారంటే అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను వాళ్ళు విసర్జించేశారు. ఎవరు విసర్జించారట? లేవీయులను మీరు పక్కన పెట్టి మీరు ఏం చేస్తున్నారంటే మీ యాజకులుగా మరి అక్కడ మీరు ఏం చేస్తున్నారంటే
మీ కొరకు యాజకులు మీ కొరకు అక్కడ ఏమన్నాడు, అక్కడ 9 నియమించుకుంటుంది కదా అన్నాడు. అంటే వాళ్ళు యాజకులు దేవి గోత్రాలను విసర్జించి అహరోను సంతతిని కాదని దేవుడు నియమించిన వారిని విసర్జించి వారు సొంతంగా వారు యాజకుల్ని నియమించుకున్నారంట. అక్కడ మళ్ళీ అన్నాడు, ఒక కోడితో 7 గొర్రె పొట్టేలతో తను ప్రతిష్ఠించుగా వచ్చి ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడు అవుతున్నాడు. అయితే 10వ వచనం అంటాడు, యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయన విసర్జించిన వారు కాము. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయిస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన. అంటే ఇక్కడ దేవుని చేత నియమించు వారిని, దేవుని చేత ఏర్పరచబడిన వారిని మేము అనుసరిస్తున్నాం. అంటే మీరు దేవుని చేత నియమింపబడి లేని వారిని మీరు అనుసరిస్తున్నారు. దేవుని చేత ఏర్పాటులో లేని వారిని, పిలవలేని వారిని, ఆ సంతతిని, ఆ యాజకత్వాన్ని మీరు అనుసరిస్తున్నారు. ఇప్పుడు మేమైతే దేవుడు ఏర్పరచుకున్న వారిని అనుసరిస్తున్నాం, దేవుడు నియమించుకున్న వారిని అనుసరిస్తున్నాం అంటున్నాడు అబియా యోధారాజు. దేవుడికి స్తోత్రం కలిగిన. కాబట్టి అంటే మేము దేవుడిని అనుసరిస్తున్నాము, అలాగే దాంతో పాటు దేవుడు ఏర్పరచుకున్న వారిని అనుసరిస్తూ ఉన్నాము అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. అలాగే 11వ వచనంలో కూడా అన్నాడు, వారు ఉదయాస్తమయముల యందు యెహోవాకు దహన బలులను అర్పించు, సుగంధ ద్రవ్యములతో ధూపం వేసు, పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దేవుని స్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుతున్నారు. మేము మా దేవుడిని యెహోవాని ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుతున్నాం. దేవునికి స్తోత్రం. ఏంటి? సమస్త దేవుడిని యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము అనుసరించుతున్నాము, కానీ మీరు ఆయనను విసర్జించిన వారైతే అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే ఇక్కడ ఉదయాస్తమయంలో ఏం చేస్తుంటారు? దేవునికి బలి అర్పిస్తున్నారట. దేవునికి అంటే బలి అర్పించడం అంటే ఏంటి? దేవునికి ప్రార్థన చేస్తాం. చూడండి, దేవుడికి స్తోత్రం. 2 చేతులు పెట్టి ఉదయం సాయంత్రం కూడా 2 చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా మీకు స్తోత్రాలు స్తుతియాగా చెల్లిస్తున్నారు. అంటే బైబిల్లో రాయబడిన కీర్తనలో మరి దేవుడు చేతులెత్తి ప్రార్థన చేయడం వల్ల సాయంకాలంలో దేవుడికి నైవేద్యము అర్పించినట్లుగా రాయబడింది. దేవుడికి స్తోత్రం. అందులో ఉదయకాలము సాయంకాలము దేవుడికి దహన బలులు నైవేద్యాలు అర్పిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, చేతులెత్తుతున్నారు, దేవుడు స్తుతిస్తున్నారు. సుగంధ ద్రవ్యములు ధూపం వేస్తున్నాం. పవిత్రమైన బల్ల సన్నిధి రొట్టెలను పవిత్రమైన బల్ల దేవుని యొక్క సముఖ బలలో మేము పాలు పొందుతున్నాము. క్రమముగా దేవుడు నియమించిన విధి ప్రకారంగా మేము పాలైపోతున్నాము అని అబియా యోధాను పరిపాలించే రాజు ఇశ్రాయేలుకు బోధిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలులారా, మీరు ఎవరో కాదు, ఇదిగో మనందరం ఒక కుటుంబానికి చెందిన వారమే, మనం ఒక తండ్రి వారమే, కానీ మేము అనుసరించేది ఎలా ఉందంటే దేవుడు నియమించిన విధి ప్రకారంగా నడుస్తున్నాం. మీరైతే దేవుడు నియమించిన విధి ప్రకారముగా కాకుండా మీ సొంత మరి యాజకత్వాన్ని మీ సొంతంగా మీరు దూడలు బంగారు దూడలు అనుసరిస్తున్నారు. తర్వాత దేవుడు నియమించిన వారిని మీరు యాజకులుగా పెట్టుకున్నారు. మేమైతే ఉదయం సాయంకాలము దేవుని ప్రార్థిస్తున్నాము, ఇదిగో ప్రభు బలను మేము అనుసరిస్తున్నాము, క్రమం తప్పకుండా దేవుడిని నియమించుకున్న ప్రకారంగా మేము నడుస్తున్నామని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్లరా 12వ వచనంలో ఆలోచించండి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద మా మీద ఆర్భాటం చేయటగా బోర్ల పట్టుకును ఊదినట్టి ఆయన యాజకులు మా పక్షముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకుడి, చేసినను మీరు చేయమందరు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఆలోచించండి, దేవుడే మాకు అధిపతిగా ఉన్నాడు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి. యోధా వారు అందుకనే మనం పాట పాడుతున్నాం, యోధా స్తుతి గోత్రపు సింహమ్మ. దేవుడికి స్తోత్రం. అని యోధా గోత్రం వారు ఎవరిని అనుసరించారంటే దేవుని అనుసరించారు, దేవుడి నియమాన్ని అనుసరించారు. మీరు అనుసరించట్లేదు కాబట్టి మీరు మా మీద జయము పొందలేదు. ఒకవేళ మీకు సైన్యం ఎక్కువగా ఉన్నారు, జనాభా ఎక్కువగా ఉన్నారు కదా, మా మీద మీరు గెలుస్తారనుకున్నారేమో,
ఒకవేళ మీకు బలం ఉంది కదా అని మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో, ఆలోచిస్తున్నారేమో, ఏ మాత్రము మా మీద మీరు చేయకపోదు. ఎందుకంటే మాకు మా దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మాకు దేవుడు నియమించిన కట్టడలు ఆజ్ఞలు మేము పాటిస్తున్నాం. మాకు దేవుడి వాక్యం ఉంది, మాకు దేవుడి ఇచ్చిన నియమం ఉంది. ఆ నియమం ప్రకారంగా మేము పోరాడుతున్నాం, ఆ నియమం ప్రకారంగా మేము ఫాలో అయిపోతున్నాం. కాబట్టి మా చేయము దేవుడే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో, దేవుని ఏర్పాటులో ఉన్న మన జీవితంలో యోధాగాత్రం వారు ఎవరిని అనుసరించారంటే దేవుని అనుసరించారు. దేవుడికి స్తోత్రం. అలాగే దేవుడు నియమించిన వారిని వారు అనుసరించారు. దేవుని యొక్క నియమం ప్రకారంగా వారు దానివాళ్ళు అర్పించారు, స్తుతియాగములు అర్పించారు, ప్రభువులలో వారు పాలు పొందుకున్నారు. దేవుడు నియమించిన ప్రకారంగా నడిచారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కానీ ఈ దినాల్లో కూడా మనం చూస్తున్నాం ప్రియులారా, క్రైస్తవ వర్గాల్లో అంటే అనేక ఆనాడు ఇశ్రాయేలు వర్గాలు 2 వర్గాలుగా ఉన్నాయి. దేవుని ఆరాధించేవారుగా దేవుని ప్రజలు చెప్పుకునే వారు 2 వర్గాలే కనబడుతున్నాయి. కానీ ఏదైనా మన సాత్విక సంఘాలు చూస్తున్నట్లయితే చాలా వర్గాలు కనబడుతూ ఉంటాయి. అంటే అందరం కూడా పేరుకి మాత్రము క్రైస్తవులే. కానీ లేఖనాన్ని అనుసరించే వారు బహు తక్కువ మందిగా ఉన్నారు. దైవ నిబంధన ప్రకారంగా, దైవ నియమం ప్రకారంగా అనుసరించే వారు బహు తక్కువ. కాబట్టి ప్రియుల ప్రభు అంటాడు, ఇదిగో మీరు విరుగు ద్వారంలో ప్రవేశించండి అన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుని లేఖనాన్ని అనుసరించాలంటే, దేవుని నియమం ప్రకారంగా ఉండాలంటే, రోగం తగ్గాలంటే మనం ఏం చేయాలి? నియమాన్ని పాటించాలి. డాక్టర్ అంటాడు, ఇదిగో నీ పలానా రోగం వచ్చింది కాబట్టి, షుగర్ ఉంది కాబట్టి నువ్వు షుగర్ తగ్గించుకో, బీపీ ఉందా ఉప్పు తగ్గించుకో, కారం తగ్గించుకో అంటాడు. ప్రియరా, మనము దేవుని యొక్క అలాగే మన శరీరాన్ని ఒక క్రమంలో, మన శరీరంలో ప్రతి అవయవాన్ని, మన శరీరంలో ఉన్న ప్రతి రక్తనాళాన్ని ఒక కంట్రోల్ తీసుకురావాలంటే మనం ఏం చేస్తామంటే నియమం ప్రకారంగా దీనికి ఆహారాన్ని అందించాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది మన శరీరం. అలాగే దేవుని శరీరం ఆరోగ్యంగా ఉండాలి, దేవుని సంఘం ఆరోగ్యంగా ఉండాలి, దేవుని యొక్క పిల్లల సంఘము అభివృద్ధి చెందాలి, దేవునిలో ఫలించాలి, అభివృద్ధి చెందాలి. దేవుని యొక్క ప్రజలు దేవుని సంఘము విజయాలు చూడాలంటే దేవుని లేఖనాల ప్రకారంగా మనము నడవాలి. దేవునికి స్తోత్రం కలిగి కాక మీరు ఎవరు అనుసరిస్తున్నారో మాకు అనవసరం అంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరు కాలేబు అంటాడు, ఇదిగో యెహోషువ కాలేబు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వారిని తీసుకొచ్చేటప్పుడు ఏం చేశారంటే ప్రియులారా, మరి ఇశ్రాయేలు కానాను దేశంలో అడుగు పెట్టిన తర్వాత వారి సాక్ష్యాలు పంచిపెట్టిన తర్వాత కాలేబు అంటాడు, నేనున్న ఇంటి వారు మాత్రము యెహోవాను అనుసరిస్తాం. యెహోషువ కదా, యెహోషువ అంటాడు, నేనున్న ఇంటి వారిని మాత్రము మేము అనుసరిస్తాం, కానీ దేవుని అనుసరిస్తాము, మీరు ఎవరిని అనుసరిస్తారో మాకు తెలియదులే అంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, భూమి మీద ఉన్న మనము కాలేబు యెహోషువలాగా నిండు మనసుతో దేవుని సేవించే వారిగా ఉండాలి, దేవుని అనుసరించే వారిగా ఉండాలి, దేవుని యాజకత్వాన్ని అంగీకరించే వారిగా ఉండాలి, దేవుని నియమాన్ని పాటించే వారిగా ఉండాలి. పాటిస్తే కనుక మనకి ఏం కలుగుతుందంటే ప్రియులారా, విజయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అదే 18వ వచనంలో రాయబడింది మాట మనం చదువుకున్న మూలవాక్యంగా, ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడి. ఏ కాలమందు? ఆ కాలమందు ఇశ్రాయేలు ఏమైపోయారంట? తగ్గించబడిపోయారంట. దాని యోధా వారు తమ పితృ దేవుడు యెహోవాను ఆశ్రయించిన ఏతువు చేత జయం పొందారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో జయం కలగాలి, మన దేవుడు మన కోరికలు సిద్ధింపజేయాలి, మన ఆలోచన దేవుడు సఫలపరచాలంటే మరి ఏమో పిల్లరా, దేవుని అనుసరించాలి, దేవుని నియమాన్ని అనుసరించాలి. దేవునికి స్తోత్రం. దగ్గర ఒక భక్తుడు పాట పాడాడు, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని మన దేవుని, ఉండేదనని మన దేవుని కరములు తట్టి స్తుతించెదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, సైన్యము ఎంతమంది ఉన్నా సరే, బలము ఎంతమంది ఉన్నా సరే, యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు చాలా మంది వెళ్ళిపోయారు. ఎంతమంది నాకు వద్దు, ఎవరైతే కుక్క గతికినట్లుగా ఈ కొండ దిగి ఆ నీళ్లు ఆ జలాలు కుక్క గతికినట్లుగా నాలుగు గతకమని చెప్పాడు.
ఎవడైతే వంగి ఆ నాలుగుతో కుక్క గతికినట్టుగా గతికి ఆ నీళ్లు తాగుతాడో వాడే సైన్యంలో ఉండాలని చెప్పాడు. అది అప్పటికే చాలా మంది సైడ్ అయిపోయారు. చివరికి ఎంతమంది ఉన్నారు? 300 మంది మిగిలారు. సుమారుగా 30,000 మంది పైగా వచ్చారు. 300 మంది ఉన్నారు. ఆ 300 మందితో శత్రు సైన్యాన్ని అంతా కూడా ఫిలిష్తీయులు పారద్రోలు వేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యం కానిది ఏది కూడా లేదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పిల్లరా, మనం హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే, హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తే అంటే శత్రువు సమూహము, శత్రువు కార్యాలు నిర్ణయం చేయబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పిల్లరా, దేవుని సన్నిధిలో అందుకన్నాడు 13 అధ్యాయం 14 వచనంలో మనం తీసుకున్న దినవృత్తాంతాల్లో 14 వచనం అన్నాడు, యోధావారు తిరిగి చూసి యోధులు తమకు ముందును వెనుక ఉన్నట్టు తెలుసుకుని యెహోవాకు ప్రార్థన చేసి యాజకులు కోతలు పోతుంది. దేవునికి స్తోత్రం. 13 వచనంలో యెరోబాము అన్నాడు, యెరోబాము వారి వెనుకటి భాగమందు మాటుగాడులకు 15 నుంచి సైన్యము యోధావారికి ముందు మాటుగాడును వారికి వెనుక ఉండినట్లుగా చేశాడు. ఇవన్నీ చదువుతున్నాడు. దేవుడే మా బలం, దేవుడే మా సామర్థ్యం, దేవుడు చెప్పినట్టుగా మేము ఆయన నిబంధనల ప్రకారం మేము జీవిస్తాము అని, మీరు మా మీద జయం పొందలేరు, మేము దేవుని అనుసరిస్తున్నాం అని చెబుతూ ఉంటే యెరోబాము ఏం చేయాలంటే వెనుక చాటు దొంగచాటుగా వారికి ముందు వెనక, అంటే యెరోబాము తలపులు ఎలాంటివంటే శరీర సంబంధమైనవి. ఎంత చెప్పుకుంటారు? లోక సంబంధం ఆలోచిస్తున్నాడు. కుళ్ళు కుతంత్రాలతో ఉన్నాడు. ఎవరో? యెరోబాము. దేవుడి గురించి, దేవుడి కార్యాల గురించి, దేవుడి వాక్యం ప్రకటించబడుతూ ఉంటే యెరోబాము ఏం చేస్తున్నాడంటే అవన్నీ ఆలోచించకుండా ఏమైనా సరే నీ ముందు వెనక గొప్ప సైన్యం పెట్టాడు. అప్పుడు వీళ్ళు యోధావారు చూసినప్పటికీ ఏం చేశారు? వాళ్ళు చూసి ఏం చేశారంట అండి, అదే వచనంలో యోధావారు తిరిగి చూసినప్పుడు ఎవరు కనపడుతున్నారు? యోధులు తమకు ముందులు వెనక ఉన్నట్లుగా తెలుసుకున్నారంట. 14 వచనంలో యెరోబాము ఏం చేశాడు అండి, వెనుక ముందు సైన్యాన్ని ఉంచేశాడు. పొడిసేయండి, చంపేయండి, వాళ్ళని నాశనం చేయండి అన్నాడు. తేరా చూస్తే 14 వచనంలో ఆ యోధులు ముందు వెనక ఉండడం చూసి యోధావారు ఏం చేశారంటే దేవుని ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. యాజకులు ఏం చేశారు? బోరలో ఊదారు. దేవునికి స్తోత్రం. అప్పుడు పిల్లరా, మరి దేవుడు ఆ వచనమంతా చదువుకున్నట్లే కిందకెళ్తే అప్పుడు పిల్లరా దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అది 16 వచనంలో ఇశ్రాయేలు వారు యోధావారి ఎదుటి నుండి పారిపోయారు. దేవుడు వారిని యోధావారి చేతికి అప్పగించినందున అబీయాను అతని జనులను వాళ్ళు భారంగా సమర్థించారు. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలుడు అడ్డులైపోయారు. ఇశ్రాయేలు పరాక్రమశాలుడు అడ్డులైపోయారు. ఎందుకు అడ్డులైపోయారు? ఎందుకు వారు నాశనం అయిపోయారు? ఎందుకు చచ్చిపోయారు? యోధావారు ఎందుకు నిలబడలేకపోయారంటే యోధావారు దేవుని అనుసరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా భాగం ఎవరంటే మా దేవుడు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. మా బలము, మా సామర్థ్యము, మా శక్తి, మా ప్రభావము, మా ధైర్యము మా దేవుడే అని మనం బ్రతకాలి, జీవించాలి. అప్పుడే ఊహకందరి కార్యాలు ప్రభువుల వారి మన జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ రోజు ప్రభు వచ్చాడు, యేసయ్య వచ్చాడు, ప్రాంతానికి ఒక గ్రామం వచ్చాడు. ఆ గ్రామంలో ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంట్లో కూర్చున్నారు. ఒక రోగిని 10 మంది నలుగురు మంచం మీద పట్టిన ఒక రోగిని తీసుకుని మోసుకుని వచ్చారు. 4 కాళ్ళు పట్టుకుని మంచం 4 కాళ్ళు ఆ రోగిని తీసుకొస్తే ఆ ఇంట్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. వాళ్ళు ఏది ఇంటి పైకొప్పుకి వెళ్ళి ఆ ఇంటి పైకొప్పు తీసి కాళ్ళతో కిందకే ఇస్తారు. అప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని చూసి దేవుడు వాళ్ళని స్వస్థపరిచారు. దేవుడికి స్తోత్రం. చాలా మంది తింటుంటారు వాళ్ళు, ఏంటో పని లేదరా, మాకంతా ఖాళీ లేకపోతే ఇంటి గొప్ప చేస్తారా, అలాగే ఎంతో మంది ఉంటారు. కానీ మేము ఇదిగో ఈయన నమ్మి ఈ దగ్గర ఇంటిని తీసుకొచ్చి ఈ వ్యక్తిని ఏమైనా సరే స్వస్థపరచగల దేవుడు యేసయ్య ఒక్కడే. ఈయనే ఇక సమస్య నుండి, సోదరు నుండి, మా సోదరుడిని విడిపిస్తాడు అని ఒక విశ్వాసంతో వారు ఎప్పుడైతే వారు యేసయ్య దగ్గర తీసుకొచ్చారో అప్పుడు పిల్లలు వెంటనే యేసయ్య వ్యక్తిని స్వస్థపరిచాడు. దేవుడికి స్తోత్రం.
కాబట్టి ప్రియరా, మనము దేవుని అనుసరిస్తే మనకు నిండు ఆరోగ్యం పడుతుంది. మనం దేవుని అనుసరిస్తే మనకు పూర్ణ స్వస్థత ఉన్నది. మనం దేవుని అనుసరిస్తే మన జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందుకుంటాం. మనం దేవుని అనుసరిస్తే నిజమైన సంతోషాన్ని కలిగి బ్రతికి జీవించగలుగుతాం. మన దేవుడికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియరా, మన జీవితంలో ఈ దినాన ప్రభువులు వారు మాట్లాడేది ఏంటంటే, పేరుకి క్రైస్తుడు అంటే సరిపోతాం. పేరుకి ప్రియరా క్రైస్తువులుగా బ్రతికితే తిరిగితే సరిపోదు. దేవుని లేఖనాన్ని అనుసరించాలి. వాక్యానుసారంగా మనం బ్రతకాలి. వాక్యానుసారంగా నడవాలి. దేవుని యొక్క నియమం ప్రకారంగా, నిబంధనల ప్రకారంగా మనం జీవించినప్పుడు సర్వశక్తిమంతుడి దేవుడు మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందులో భక్తులు పాట పాడాడు, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. అందరూ నన్ను విడిసినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిసినా నీవు నన్ను విడువనంటివే. ఈ లోకంలో ప్రియరా మెనైన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. వాక్యం చెబుతుంది, ఆకాశము భూమి గతించినా కానీ నా మాటలు గతించుకోవని చెప్పాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా యోధావారి వలె మనము స్థిర హృదయం కలిగి, స్థిర బుద్ధి కలిగి, స్థిర మనసు కలిగి, లేఖనాల ప్రకారంగా, వాక్యం ప్రకారంగా, దేవుడు నియమించిన యాజక ధర్మం ప్రకారంగా మన భక్తి జీవితాన్ని మనం కట్టుకుంటే కనుక శత్రువు మన మీద జయం పొందలేడు. దేవుడికి స్తోత్రం కలిగి. శత్రువు మన మీద విజయం పొందలేడు. ఎందుకంటే పిల్లరా సర్వశక్తిమంతుడు మనకు తోడై ఉంటాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు వారి వల్ల ఆలోచించవద్దు. ఇశ్రాయేలు వారు దూడలను ఆధారం చేసుకున్నట్లుగా ఎవరినో ఆధారం చేసుకోవద్దు. మన భక్తికి ఆధారం ఎవరంటే, మన భక్తికి మూలం ఎవరంటే ఏంటి, మన భక్తికి ఇదిగో పునాది వేయబడిన రాయి, నిషేధింపబడిన రాయి, ఆ మూల రాయి, కనుక మూల రాయి, ఆ నిషేధింపబడిన రాయి ఎవరో తెలుసా? ప్రపంచంలో ఏంటి సర్వమానవాళి నిషేధించిన రాయి ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని సర్వమానవాళి నిషేధించింది. ఆ నిషేధించబడిన రాయి ఇప్పుడు ఈ రోజున కనుక మూల రాయి అయింది. దేవుడికి స్తోత్రం. అందులో ఆ బండ మీద మనం నిలబడాలి. ఆ రాయి మీద మనం కట్టబడాలి. ఆ రాయి ముఖ్యమైన పునాది రాయి, ఆ మూల రాయి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఏంటి ఆ బండ మీద మనం నిలబడినప్పుడు అపోస్తులు ప్రవక్తలు చేసిన ఆ పునాదిలో ఏంటి ఆ పునాది మీద వేయబడిన వారుగా మనం చక్కగా క్రమంగా ఏంటి కట్టబడే విధానముగా మనం ఉన్నట్లయితే మన జీవితంలో మనకు తోడై ఉంటాడు. దేవుడికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్పాల్సింది, సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. అందులో ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా స్వతంత్రించుకునే భక్తి జీవితం మనం కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. అందులో మనకు ఎంత ముందు ఉన్నారనేది కాదు, మనం ఎలాగైనా దేవుని సేవిస్తున్నాం, నేను దేవుని ఎలా ఆలోచిస్తున్నాను, నా దేవుని ఎలా పూజిస్తున్నాను, నా దేవుని పట్ల నా దేవుని సిద్ధాన్ని అనుసరిస్తున్నానా లేదా, నా దేవుని సిద్ధాన్ని నెరవేరుస్తున్నానా లేదా, నా దేవుని సిద్ధం ప్రకారం నేను బ్రతుకుతున్నానా లేదా అనేది ఎల్లప్పుడూ కూడా మరొక నిర్ణయిస్తాను. మరి అలాంటి మనసు కలిగి నేను ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకుంటూ కూడా ఎడిగి స్తోత్రం కలిగి ఎడికి ఎవరో విషయంలో చెప్పి ఎడి దావీదు భక్తుడున్నాడు. గొలియాతును ఎలా కొట్టగలిగాడు? ఎడి ఇశ్రాయేలు దేవుని దూషించినందుకు, ఇశ్రాయేలు దేవుని అపహాస్యం చేసినందుకు, ఇశ్రాయేలు దేవుని ప్రజలు ఎడి మరి నిందించినందుకు దావీదుకు రాష్ట్రం వచ్చింది, పాపం వచ్చింది. సున్నతి లేని వీడు మరి దేవుని సున్నతి పొందిన ప్రజలు దేవుని ప్రజలు దూషిస్తారా అని ఎవరి పాపం వచ్చింది? దావీదు పాపం వచ్చింది. అన్నలు అంటున్నారు, వీడు వాడిని చంపేస్తారని అంటాడు దావీదు. అప్పుడు అన్నలో ఉన్నారు తెలుసా, మమ్మల్ని ఎక్కడ వీడు హృదయం మంచిది కాదు, ఇది మనసు మంచిది కాదు అని అన్నలు తేలిగ్గా మాట్లాడుతున్నారు అర్థంలో. అయితే రాజుకి మాత్రము దావీదు మాటలు మనకు ఒక ధైర్యం కలిగింది. దేవుడికి స్తోత్రం. దావీదు అంటాడు, ఇదిగో దేవుడు నీకు తోడైనాడు ఎల్లో అంటాడు. దేవుడికి స్తోత్రం. కవచాలు కట్టాడు, ఎంతో కవచం కట్టాడు, శరత్రాలను దొరికాడు, కత్తిచ్చాడు. ఎట్టింగ్ అంతంటే మొయ్యిలో పోతున్నాడు, బరువుగా ఉన్నాయండి. రాజా ఇదిగో ఈ కత్తి నన్ను రక్షించలేదు, ఈ శిరస్త్రాన్ని నన్ను రక్షించలేదు, ఈ డాలు నన్ను రక్షించలేదు. నన్ను రక్షించిన సంబంధం ఎవరో తెలుసా? నేను ఆరాధించే దేవుడు, నేను ఆరాధించే దేవుడే నన్ను రక్షిస్తాడు.
ఈ గొలియాతు అనేవాడు నా ముందెంత సింహాన్ని ఎలుగుబట్టిని నోటిలోండి నా గొర్రెని కాపాడుతున్నప్పుడు సింహాన్ని సీల్చిన నాకు బలమిస్తున్న నా దేవుడు, ధైర్యం ఇస్తున్న నా దేవుడు నాకు తోడైనాడు అని చెప్పి గొలియాతు దగ్గరికి వెళ్ళి గొలియాతును చిన్న రాడుతో చంపేశాడు. దేవుడు తీసుకోవాలి. హల్లెలూయా. మన శత్రువు మన ఎదుటి ఎంత బలవంతుడైనా సరే, మన ఎదుట ఉన్న సైన్యము ఎంత బలమైన సైన్యమైనా సరే, మన ఎదుట ఉన్న పరిస్థితులు ఎంత బలంగా మనం బలహీనపరచాలని ప్రయత్నం చేస్తున్నా సరే, రెడీ మనం కృంగదీయడానికి శత్రువు అనేక గుళ్ళు మన మీద వండుతూ ఉంటాడు. మనం బలహీనపరచడానికి మన పిల్లల మన బలహీనపరిచి మన వెనక్కి ల్యాండ్ వేయడానికి అనేక విధాలుగా సైతాలు ప్రయత్నం చేస్తుంటాడు. కానీ పిల్లల దేవుని ఆరాధన చేసుకున్నప్పుడు మనకు ఎదురు ఉండదు. దేవుడికి స్తోత్రం కలిగి హల్లెలూయా. సర్వ మానవాళి వరకు రక్తం కాచిన నజరేయుడైన యేసును మనం పిల్లల అనుసరిస్తే ఒక దినాన దేవుడు మనందరినీ కూడా ఏంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఆయన నిలబడిపోతున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకే దినాన ప్రభువు వారు మన దేవుని తన లేఖనాల ప్రకారంగా యోధావారి వలె మనం కూడా మారి యోధాగాత్ర సింహము అనే ఒక ఉన్నతమైన నామకరణం చేయబడినట్లుగా ఆ యోధాగాత్ర సింహాన్ని మనం మనపూర్వకంగా ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి, హృదయపూర్వకంగా ప్రేమించి నీ దేవుని యెహోవాను పూర్ణ మనసుతో అంటే అతుకోవాలనే ప్రధానమైన ఆజ్ఞను మనం పాటించి ఆయన కార్యాన్ని సిద్ధం నెరవేర్చి మన జీవితంలో జయ జీవితాన్ని కనుగొనాలని ఇదన పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. అందులో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇశ్రాయేలు వారి పరిస్థితి మన ఎదుర్కొన్నది, అలాగే యోధావారి పరిస్థితి మన ఎదుట ఉంది. కనుక యోధావారిలా మనం ఉందామా, ఇశ్రాయేలు వారిలా ఉందామా? ఇశ్రాయేలు అనుసరించిన వారు తోడని ఆధారం చేసుకున్నారు, వారు సొంత ప్రవక్తల్ని ఆధారం చేసుకున్న సొంత యాజకులు నియమించుకున్నారు వారి కొరకు. కానీ యోధావారు మాత్రము దేవుడు నియమించిన వారిని ఆధారం చేసుకున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనందరూ ప్రార్థనలోకి వెళ్తాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా